హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది సండే రోజు వ్లాగ్ అండి. టైము 9 దాటింది. కానీ బయట మాత్రం ఫుల్లుగా మంచు పట్టేసి అసలు ఎండ రాలేదనమాట. ఎండొస్తే కొంతసేపు డాబా పైకి వెళ్ళి వాకింగ్ చేద్దాం అనుకున్నాను కానీ బయట ఫుల్ మంచు పట్టుంది. సండే కదండి, ఇంకా లేజీ డే అనమాట. లేవడం యాజ్ యూజువల్ 9 దాటేసింది అనమాట. ఇప్పుడు టైం అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి అయితే వచ్చేసాను. రాత్రి చపాతీ చేశాను. ఒక 6 చపాతీ ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఎగ్ చపాతీ కింద చేసేసి పిల్లలకి ఇచ్చేస్తాను, పిల్లలకి మా హస్బెండ్కి. ఈరోజు ఇంకా స్పెషల్గా బ్రేక్ఫాస్ట్ ఏమీ లేదు. ఎగ్స్ ఉన్నాయి, చపాతీ ఉన్నాయి కదండి, ఇంకా ఎగ్ చపాతీ చేసిస్తాను. ఈరోజు మార్నింగ్ ఎందుకో చాలా హెడేక్గా ఉందండి. వింటర్లో నాకు ఇంకా ఈ చలికో ఏమో తెలియదు కానీ మార్నింగ్ ఎందుకో హెడేక్గా అలా ఉంటుంది. వ్లాగ్ షూట్ చేయకూడదు ఈరోజు అని అనుకున్నాను కానీ ఇంక మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. సండే వ్లాగ్స్ మీరు కొంచెం ఇంట్రెస్ట్గా చూస్తారు కదా, ఇంకా స్టార్ట్ చేశాను. కాఫీ అయితే తాగానండి లేచిన వెంటనే. హెడేక్ తగ్గుతుందేమో అని కొంచెం ఇప్పుడు బెటర్ అనమాట. అందుకే వ్లాగ్ షూట్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎంతవరకు వీలైతే అంతవరకు, అంటే ఆఫ్టర్నూన్ వరకు లేదంటే ఈవినింగ్ వరకు వీలైతే ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే పిల్లలకి ఎగ్ చపాతీ అయితే చేసిస్తాను. మా సాహితమ్మ ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసిందండి. ఏంటమ్మా, చపాతీ నూడిల్సా? చపాతీతో నూడిల్స్ అంట. అది నేను చూసాను, మొన్నటి నుంచి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఈ చపాతీలతో వీటిని నూడిల్స్ లాగా కట్ చేసి ఇంకా ఆనియన్స్ ఎగ్ వేస్ట్ చేయాలన్నమాట. అలా చేయమంటుంది. ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. తినకపోవాలి అప్పుడు చెప్తా. ఇలా రోల్ చేసేసి వీటిని కట్ చేయాలన్నమాట, చూపిస్తాను. చపాతీలని ఇలా రోల్ చేసేసి కట్ చేయాలా మేడం? అవును. మనకి ఇవే వెరైటీగా వస్తున్నాయి. అందులో చూపించినట్టు రావట్లేదు ఏంటి? ఇలాగేనా? తినకపోవాలి అప్పుడు ఉంటుంది. సరే, నేను తింటాను, చూసుకో. ఈరోజు ఏంటి తల్లి అంత మంచు పట్టేసింది బయట. చలి మామూలుగా లేదు అసలు. స్వెటర్ ఇప్పేసి వెంట వేసుకో, స్వెటర్ వేసా. నువ్వు చపాతీ నీకు తింటావా చపాతీ నూడిల్స్? ఓకే ఓకే, ఇది కూడా రోల్ చేసే. అది మరి తినకపోతే ఉంచోది. తింటానమ్మా. తింటావా? ఓకే, అవి కూడా కట్ చేస్తాను. కట్ చేస్తున్నామమ్మా. ముందు వేసేసి అప్పుడు వేస్తావా? ఇది రోల్ చేసి ఆ తర్వాత కట్ చేస్తానమ్మా. ఓహో, హాయ్ చెప్పు అందరికీ. హాయ్ చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పు అందరికీ. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. పాకెట్లో నా చెవి పెట్టేసుకుంటా. చపాతీలన్నీ ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట, రోల్ చేసి. అంటే ఇవి కొంచెం మనకి నూడిల్స్ లాగా పొడవుగా అట్లా వస్తాయి. ఇట్లా కట్ చేసుకుని చపాతీలన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మూకుడు పెట్టుకుని మా చబ్బి చెప్తుంది ఏం వేసుకోవాలమ్మా. ఆనియన్స్, పచ్చిమిర్చి. ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్, అది చెప్పు. ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకుందామే. జీరా. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆ గరిటె తల్లి అక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి. ఇంకా ఇందులో మీకు ఇష్టమైన వెజిటేబుల్స్, మీ పిల్లలు ఇష్టంగా తినే వెజిటేబుల్స్ ఏవైనా సరే వేసేసుకోవచ్చు. మా పిల్లలకి ఇప్పుడు కంగారుగా ఉందన్నమాట, ఇది ఎప్పుడెప్పుడు చేసి పెట్టేస్తానా అని. నేను ఇంకా అందుకని వెజిటేబుల్స్ లాంటివి ఏం తీయలేదు, వేయలేదు కూడా. మీరు కావాలంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇందులో ఇట్లా పొడవుగా కట్ చేసుకునే వేసుకోండి, బాగుంటాయి. అంటే క్యాప్సికమ్, క్యారెట్,
అలాగే క్యాప్సికమ్ కూడా బీన్స్ వేసుకున్నాను. అటువంటివన్నీ వేసేసుకోవచ్చు. రీల్లో క్యాప్సికమ్ వేసారా? క్యాప్సికమ్ ఆనియన్స్ అంతే వేసారు కదా, క్యారెట్ అన్నీ వేసుకోవచ్చు తల్లి. నూడిల్స్లో మనం ఏమేమి వేసుకుంటామో అన్నీ వేసేసుకోవచ్చు దాది క్యాప్సికమ్ తల్లి. మనం వంట చేసేటప్పుడు ఈ గ్యాస్ స్టవ్ క్లీన్గా తుడుచుకుని చేయాలి. లేదంటే లక్ష్మి గారు ఏంటండి మీరు గ్యాస్ స్టవ్ క్లీన్గా పెట్టుకోలేదు ఏంటండి అంటారు నన్ను. అప్పుడు అనుమానం వీడియో పంపడానికి. గ్యాస్ స్టవ్ క్లీన్గా లేదు అనే వాళ్ళకి ఏం చేద్దాం మనం? వీడియో పంపం మేము, మా వీడియో పంపించం మీకు. నాన్నమ్మ కూడా అలాగే. మా నానమ్మను కూడా అలాగే అంటున్నారా గ్యాస్ స్టవ్ క్లీన్గా లేదని? నానమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వీడియోస్ మేము మీకు పంపం, ఓకేనా? ఎవరైతే బాగుందన్నారో వాళ్ళకే ఎవరైతే మేము నీట్గా ఉంది గ్యాస్ స్టవ్ అన్నారో వాళ్ళకే వీడియోస్ పంపుతాం. వీడియోస్ మనం పంపక్కర్లేదు తల్లి, అందరికి వెళ్ళిపోతాయి అవి. ఇప్పుడు నేను గ్యాస్ స్టవ్ అంటే చుట్టూ క్లీన్ చేస్తున్నాను అనమాట. ఎందుకు క్లీన్ చేస్తున్నావమ్మా అని అడిగింది. క్లీన్ గా లేకపోతే లక్ష్మి గారు గ్యాస్ స్టవ్ క్లీన్ గా పెట్టుకోలేదు ఏంటండి అంటారమ్మా అన్నాను. అలా అనే వాళ్ళందరికి వీడియో పంపించకమ్మా నువ్వు అంటున్నా అనమాట. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎగ్ వేసుకోవాలి. ఇంకో ఈ ఒక ఎగ్ తినని వాళ్ళైతే ఎగ్ స్కిప్ చేసేయచ్చు. అవును, స్పైసెస్ అన్ని వేసుకుని చపాతీ వేసేసుకోవచ్చు. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇంకా మీకు 3 eggs వేసుకోవాలి, 4 eggs కూడా వేసుకోవచ్చు. మీది ఎంత ఫ్యామిలీయో అంత ఫ్యామిలీ ఎగ్స్ వేసుకోండి. మీది ఎంత ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అన్ని ఎగ్స్ వేసుకోండి. మనం ఇప్పుడు 3 వేస్తున్నాం, మరి మనం అందరం 4 ఉన్నాం కదా. అయితే ఇంకో ఎగ్ వద్దులే చాలే 3. అది ఎలా ఉంటుందో ఏంటో, మీరు తినండి చాలు. ఓకేనా? బాగుంటుందిలే, ఎగ్ వేసి చపాతీ వేస్తే బాగుంటుంది. 3 సరిపోతాయిలే అమ్మా. కలుపునా ప్లీజ్. కలుపుతావా? కలపొద్దు, అప్పుడే ఉండు కొంచెంసేపు. సరే వస్తే అవి ఎగ్స్ ముక్కలాగా ఉంటే బాగుంటుంది. మన ఇద్దరం కూడా తీసుకుందాం. అయ్యిందా మరిగిందా? మా సాహితమ్మకి అస్సలు కంగారు ఆగట్లేదు అనమాట. ఇది ఎప్పుడెప్పుడు తినేద్దామా? ఉండు, అవుతుంది. ఎందుకు ఇప్పుడు అది? నువ్వు కనపడట్లేదు చూడు వీడియోలో. అయితే మూడు కనబడుతుంది. కిందే నుంచో తల్లి. సాత్విక్ ఏం తల్లి రావట్లేదు? టీవీ ఏమొస్తుంది టీవీలో చెప్పు. వాడు ఎందుకు రావట్లేదు నేను చెప్తాను. ట్రిపుల్ ఆర్ సినిమా వస్తుంది. సాత్విక్ కి ఇష్టమైన మూవీ అనమాట. ట్రిపుల్ ఆర్ ఒకటి, ఛత్రపతి ఒకటి, ఇంకేంటి సింగం 3 ఏదో వస్తుంది, అదొకటి. ఈ సినిమాలన్నీ బాగా ఇష్టం అనమాట. అటువంటి సినిమాలు వస్తాయి. వచ్చాడు గాలివాన వస్తున్నానుండ్రా. వచ్చాడు, అయిందా ఇవ్వలేదా అని చూసుకుంటూ వెళ్తున్నాడు అనమాట. అటువంటి సినిమాలు ఉంటే కనుక టీవీ దగ్గర కూర్చుని అలాగే చూస్తూ ఉంటాడు. ఎగ్ వేసిన తర్వాత ఈ విధంగా మంచిగా ఒకసారి కలిపేసుకోండి. ఎగ్ ఉడికిన తర్వాత ఇందులో సాల్ట్, చపాతీలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోండి, తక్కువ వేసుకోండి. ఎగ్కి సరిపడా వేసుకోండి, సరిపోతుంది. కారం ఎక్కువ వేసుకోవాలా చెబ్బి? కారం కూడా సరిపడా వేసుకోవాలి. కారం అయితే మీరు తినలేరు కదమ్మా. మసాలా పౌడర్ ఇవి.
ఇందులో మీరు కావాలంటే చికెన్ మసాలా వేసుకోవచ్చు, లేదంటే గరం మసాలా, మ్యాగీ మసాలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. నేనైతే గరం మసాలా వేస్తాను. పాస్తా మసాలా వేనా కొంచెం బాగుంటుందా బాగోదంటావా? కొంచెం పాస్తా మసాలా వేస్తున్నాను మా సాహితమ్మ కోరిక మేరకు. కొంచెం పాస్తా మసాలా వేస్తున్నాను. మీకు ఏది కావాలంటే చేసుకోవచ్చు. మీకు ఏది కావాలంటే అది వేసుకోండి. మ్యాగీ మసాలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. మీకు ఏ మసాలా ఇస్తున్నా ఆ మసాలా వేసుకోవచ్చు. నాకైతే పాస్తా మసాలా ఇష్టం. మ్యాగీ మసాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. స్పైసెస్ వేసి కలిపేసిన తర్వాత ఇందులో చపాతీ నూడిల్స్ వేసేసుకోండి. వాసన వచ్చేస్తుంది. వాసన వచ్చేస్తుందా? ఇప్పుడు మిక్స్ చేసేసుకోవాలి. అయిపోయినట్టే విధంగా మంచిగా కలిపేసుకోవాలి. వాటర్ వేసుకోకూడదు కదా. వాటర్ వేసుకోకూడదమ్మా. నూడిల్స్లో అయితే వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే నూడిల్స్ ఉడకాలి కదా, అందుకని వాటర్ వేసుకుంటాం. ఇది మాత్రం ఉడకదు. కొత్తిమీర వేయినా దాన్ని తీసి పక్కన పెడతారా మీరు? ఫ్రిడ్జ్లో ఉంది కొంచెం. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసేసుకోవాలి. అయిపోయింది చపాతీ నూడిల్స్, చపాతీ ఎగ్ నూడిల్స్. చాలు చపాతీ ఎగ్ నూడిల్స్ పెట్టేనా ప్లేట్స్లో. ముందు చిన్న చూపిస్తుందమ్మా. చపాతీ ఎగ్ నూడిల్స్ రెడీ. కాలుతున్నాయి. ఎలా ఉంది తల్లి? అటు చూడు ఎలా ఉన్నాయి. పాస్తా మసాలా వేసాం. ఆ ఫ్లేవర్ ఉందా? బాగున్నాయా? తీసుకుంటా. వేస్తాను నీకు. బ్రేక్ఫాస్ట్ అయితే సింపుల్గా ఆ విధంగా చపాతీ ఎగ్ నూడిల్స్ అయితే చేసి పిల్లలకి ఇచ్చేసాను, తింటున్నారు. బయట అస్సలు ఈరోజు మంచి ఇంకా విడలేదండి. టైం దగ్గర 9:30 దాటింది అనుకుంటా, ఎంతైందో కరెక్ట్గా నాకు తెలియదు. సో బయట చూసారు కదా, ఆ గ్లాసులు మొత్తం మంచు పట్టేసి ఉంది, ఎండ్ వచ్చేలా లేదు. బట్ పిల్లల యూనిఫామ్స్ ఉన్నాయండి, వైట్ యూనిఫాము, వాళ్ళు రెగ్యులర్గా వేసుకునే వెళ్ళే స్వెటర్స్, సాక్స్లు, చేతి గ్లౌజులు, ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. వాష్ చేయాలి. కొంతసేపు అయిన తర్వాత ఎండ రావాలి అని కోరుకుంటున్నాను, లేదంటే అవి ఏమి కూడా ఆరవు. అదే ప్రాబ్లం అండి ఇక్కడ. ఎండ రాకపోతే మాకు పిల్లల బట్టలు ఆరవు, అదే ప్రాబ్లం అనమాట. వింటర్ కాబట్టి రోజుకు ఒక స్వెటరు, సాక్స్లు ఇవన్నీ కూడా ఇప్పేస్తూ ఉంటారు కదా, వాళ్ళ స్వెటర్స్, సాక్స్లు ఇవే ఎక్కువ ఉంటాయి. ప్యాంటు, నైట్ వేర్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అనమాట. సో స్కూల్ ఉంటే కనుక ఈ యూనిఫామ్లు ఆరడం ఇదంతా కూడా ఒక పెద్ద టాస్క్ లాగా ఉంటుంది. సో సండే కాబట్టి అవన్నీ కూడా నానబెట్టానండి, యూనిఫామ్స్, స్వెటర్స్ అవన్నీ కూడా. అవన్నీ ఇప్పుడు వాష్ చేయాలి. వాషింగ్ మిషన్లో వేసేస్తాను, కరెంట్ ఉంది. అవి ఎండ రాకపోతే మాత్రం ఆరడానికి కష్టం అనమాట. ఆఫ్టర్నూన్ అయినా సరే కొంచెం ఒక 1 అవర్ ఎండ వచ్చినా సరే సరిపోతుంది. సో ఇప్పుడైతే బట్టలు వాషింగ్ మిషన్లో వేసేస్తాను. టైం ఎంత అయిందమ్మా ఇప్పుడు? 10:15. 10:15 అయింది టైము. అసలు ఈరోజు అసలు ఎండ కింద బట్టలు వేసుకున్నారా పైన? అమ్మో ఎంత చలిగా ఉందో. ఎండ వస్తుందంటావా ఈరోజు? అసలు
అమ్మా ఎంత ఐస్లా ఉంది పైన. ఈ టైంకి నాకు వాకింగ్ కూడా అయిపోయేది. 10 o'clockకి కిందకి వెళ్ళేదాన్ని ఎండలో వాకింగ్ చేసుకుని. ఎందుకు వచ్చారమ్మా? వెళ్ళండి. ఏ హాట్గా ఉందా పైన? అబ్బా చలి ఎక్కువ ఉంది. పదండి పైకి వెళ్ళిపోతాం, కిందకి వెళ్ళిపోదాం పదండి. అక్కడ పెట్టండి కొంచెం, పిట్టలు అవి తింటాయి. ఆ గోడ మీద పెట్టండి కొంచెం. అక్కడ పెట్టేసి వచ్చేయండి, అవే తింటాయి వచ్చి. సరే రండి. ఎవరు తింటారు కన్నయ్య వచ్చి? మా డాడీకి పెట్టావా? నువ్వు చిన్నమ్మా తాతయ్యకి పెట్టావా? తాతయ్య వాళ్ళు వచ్చి తింటారా? ఖచ్చితంగా తింటారు. అవును. సరే వాళ్ళ బట్టలు ముట్టుకోకండి, ఇటు వచ్చేయండి. బట్టలు వేసుకోండి. మీకోసమే చేశానమ్మా. సాహితీ సాత్విక్ ఇద్దరికి చపాతీ ఎగ్ నూడిల్స్ చాలా బాగా నచ్చాయండి. టేస్ట్ కూడా బాగుందన్నమాట. ఎప్పుడైనా చపాతీలు మిగిలిపోతే తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను అర్జున్ బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకున్నామండి. బ్రౌన్ బ్రెడ్ ఉంది, సో దాంతో బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుని తిన్నాము. సో సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసేసాను. బాయ్ తల్లి. సాహితీ సాత్విక్ ట్యూషన్కి వెళ్తున్నారు. సరే వెళ్ళరు. షూ ఎందుకమ్మా? చెప్పులు వేసుకెళ్ళు. ఇంకా ఎండ రాలేదు, చలి చాలా ఎక్కువ ఉంది ఈరోజైతే. అమ్మా బాయ్ అమ్మా. గేట్ తీసుకుని వెళ్ళమ్మా. గేట్ తీసలేదంటారేంటి చబ్బి? ఈరోజు సండే కదండి, ట్యూషన్ 12 o'clock అనమాట. ఇప్పుడు టైం 12 అయింది. మంచు తగ్గింది కానీ ఎండ మాత్రం రాలేదండి ఈరోజు. అసలు ఎంత చలిగా ఉందో ఈరోజైతే. ఎవ్రీ సండే సాహితీ సాత్విక్ ఇద్దరికి హెడ్ బాత్ చేయిస్తాను కదా, ఈరోజు వాళ్ళిద్దరికి హెడ్ బాత్ కూడా చేయించలేదు. నార్మల్గా స్నానం చేయిస్తేనే పాపం వాళ్ళిద్దరూ వణికిపోయారనమాట. ఇంకా స్నానం చేయిస్తే ఏమన్నా ఉందా, వద్దులే అనిపించింది. అందులోనే ఎండ ఒకటి లేదు కదండి. తలస్నానం చేయిస్తే కనుక చక్కగా తలస్నానం చేయించేసిన వెంటనే ఎండలో కూర్చోబెడతాను. ఈరోజు ఎండ కూడా లేదు కదా, పిల్లలు ఇద్దరు ఇబ్బంది పడిపోతారు అని తలస్నానం కూడా చేయించలేదు. ఇలా ఉన్నప్పుడు తలస్నానం చేయిస్తే కనుక పిల్లలకి ఇంకా దగ్గు, రొంప, జలుబు ఇంకా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ అవుతాయి. పిల్లల్ని మాత్రం ఈ చలిలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా పిల్లలు ట్యూషన్కి వెళ్ళిపోయిన తర్వాత 12 అయిన తర్వాత ఇక్కడ నేను కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు సండే కదండి. సండే లంచ్లోకి చికెన్ తీసుకొచ్చారు అర్జున్. చికెన్ క్లీన్ చేస్తున్నారనమాట నా బ్యాక్ సైడ్ అర్జున్. చికెన్ క్లీన్ చేసేసి ఇంకా ఉప్పు కారం అన్నీ పట్టించి మ్యారినేట్ చేసి పెడుతున్నారు. వింటర్లో కంపల్సరీ ఎవ్రీ సండే చికెన్ బిర్యానీ అయితే కంపల్సరీ ఉంటుంది. చికెన్ పులావ్ కానీ బిర్యానీ కానీ ఏదోటి ప్రిపేర్ చేస్తాను కదా. లాస్ట్ సండే కూడా సేమ్ లంచ్, ఈ సండే కూడా సేమ్ అండి. చికెన్ కర్రీ అలాగే కుక్కర్లో చాలా సింపుల్గా చికెన్ పలావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నాకు దమ్ బిర్యానీ కంటే కూడా కుక్కర్లో చికెన్ పలావ్ ఇష్టం అనమాట. అదే నాకు ఎందుకో ఫ్లేవర్ఫుల్గా బాగుంది అనిపిస్తుంది. చాలా సింపుల్గా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. చికెన్ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఉప్పు, కారం, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసి అవన్నీ కూడా చికెన్కి మంచిగా పట్టించి ఒక 15-20 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత కర్రీ వండుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ టేస్ట్. మనం డైరెక్ట్ చికెన్ ఆనియన్స్లో వేసేసి వండుకునే దానికంటే కూడా మ్యారినేట్ చేసుకున్న తర్వాత వండుకుంటే కనుక చికెన్ కర్రీ సో ఆ టేస్ట్ బాగుంటుందన్నమాట. ఉప్పు, కారం అవన్నీ కూడా ముక్కలకి మంచిగా పడతాయి. మనకి జ్యూసీగా ఉంటుందన్నమాట చికెన్. ఇక్కడ కుక్కర్లో చాలా సింపుల్గా చికెన్ పులావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అందులో పచ్చి బఠానీ ఎక్కువ ఉన్నాయి కదండి ఇంట్లో, అందుకని అందులో ఒక హాఫ్ కప్పు పచ్చి బఠానీ కూడా వేసాను.
ఇంకా బాస్మతి రైస్ వేసేసి చాలా సింపుల్‌గా కుక్కర్‌లో చికెన్ పులావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఇంత చలి ఉంటుంది కదండీ! చలిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా కొంతసేపు ఎక్కువ సేపు పడుకుందాంలే, బయట నుంచి తెచ్చుకొని తినేద్దాం బ్రేక్‌ఫాస్ట్ లేదంటే లంచ్ బయట నుంచి తెచ్చుకుందాంలే అని అనుకోవడానికి అస్సలు ఉండదండి. మనకెంత చలున్నా, హెల్త్ బాగోకపోయినా, నీరసంగా ఉన్నా, ఎలా ఉన్నా సరే మన వంట మనమే కంపల్సరీ లేచి చేసుకోవాల్సిందే అండి. ఎందుకంటే అట్‌లీస్ట్ ఇక్కడ మనం తినే బ్రేక్‌ఫాస్ట్ కూడా దొరకదనమాట పిల్లలకి. ఇక్కడ ఎక్కడ కూడా ఇడ్లీ, దోస లాంటివి, బజ్జీలు లాంటివి అటువంటివి ఏమీ ఉండవనమాట. బయట ఓన్లీ ఇక్కడ మార్నింగ్ టైమ్‌లో టీ, సమోసా దొరుకుతుందండి. మేము వాకింగ్‌కి వెళ్తాం కదా! అంటే ఇప్పుడు వెళ్ళట్లేదు గానీ సమ్మర్‌లో వాకింగ్‌కి అవి వెళ్తాం కదండీ! అప్పుడు ఇంక అందరూ టీ తాగుతారు. ఓ చేతిలో సమోసా ఉంటదనమాట. టీ, సమోసా ఎక్కువగా మార్నింగ్ టైమ్‌లో వీళ్ళు ఎక్కువగా తినే బ్రేక్‌ఫాస్ట్ అండి. అవి ఉంటాయన్నమాట. ఇంక బయట మనం తినే బ్రేక్‌ఫాస్ట్‌లేవి దొరకవు. ఇంకా కర్రీ పాయింట్లు గానీ, మనం తినే లంచ్ ఐటెమ్స్ అటువంటివి ఏవి కూడా పెద్దగా ఉండవండి. ఎప్పుడైనా బయట నుంచి తెచ్చుకోవాలి అనుకుంటే నాన్ రోటీస్ ఉంటాయి కదా! బటర్ నాన్ అవి. అవి తెచ్చుకొని పన్నీర్ కర్రీ అటువంటివి తెచ్చుకుంటాం గానీ, ఇంక ఈ విధంగా దమ్ బిర్యానీలు గానీ, బిర్యానీ, రైస్ ఐటెమ్స్, ఫ్రైడ్ రైస్‌లు గానీ, చికెన్ ఫ్రైడ్ రైసు అటువంటివేవి కూడా ఇక్కడ బయట ఎక్కడ కూడా దొరకవనమాట. ఏం తినాలన్నా ఇంక మనమే ఫ్రెష్‌గా వండుకొని వేడి వేడిగా తినడమే. ఈరోజు చలిగా ఉంది కదా! లేదంటే నీరసంగా ఉంది కదా! ఈరోజు ఒక్కరోజు బయట నుంచి తెచ్చేసుకొని తినేద్దాం అని వంట నుంచి ఎస్కేప్ అవ్వడానికి మాత్రం ఉండదనమాట. ఎలా ఉన్నా సరే లేచి వంట చేయాల్సిందే. అలా ఉంటదనమాట ఇక్కడ. ఇంకిక్కడ లంచ్ అయిపోయిన వెంటనే ఇంక వేడి వేడిగా తింటున్నాము. ఇది కొంచెం చల్లారినా కూడా మనం అస్సలు తినలేమనమాట. ఈ వింటర్‌లో ఏంటంటే వండిన వెంటనే అట్లా ప్లేట్‌లో పడాల్సిందే. కొంతసేపటికి మళ్ళీ చల్లగా అయిపోతాయండి. సో, అందుకని ఇంకా ఏ వంటైనా సరే వేడి వేడిగా తినాలి. వేడి వేడిగా తింటేనే మనకి డైజెషన్ కూడా బావుంటుందనమాట. ఇంకిక్కడ నలుగురం కూర్చుని భోజనం చేస్తున్నాం. ఈ రోజున్న చలికి అసలు ఈ రూమ్‌లో నుంచి బయటికే రాలేదండి. డోర్‌లు కూడా వేసేసి ఒక రూమ్‌లోనే కూర్చున్నామనమాట అలా. ఈరోజు అసలు పిల్లలు "కొంతసేపు అలా బయటకి వెళ్దామమ్మా, పానీపూరి అవి తినొద్దామమ్మా" అని అడిగారు. సరే అన్నాను ముందు రోజు నేను. ఇంక ఎండొస్తుందేమో సర్లే అని అనుకున్నాను గానీ, ఈరోజు మరీ ఎండ రాకుండా ఇట్లా మబ్బుగా అట్లాగే ఉంది కదా! చలి అయితే చాలా ఎక్కువుందనమాట. అందుకని బయటికి కూడా పిల్లల్ని తీసుకువెళ్ళలేదు. మేము కూడా వెళ్ళలేదు. అసలు నేను ఆంధ్ర నుంచొచ్చి 1 ½ మంత్ అవుతుందనుకుంటా నేను. వచ్చిన దగ్గర నుంచి అసలు ఎక్కడికి బయటికే వెళ్ళలేదండి. బబీనా వెళ్ళానేమో 1, 2 సార్లంతే. తర్వాత అసలు బబీనా కూడా వెళ్ళలేదు. అంటే బబీనా సంత మార్కెట్ అవి ఉంటాయి గదండీ! ఈ సండే బబీనా కూడా వెళ్లి సంత మార్కెట్ అవి చేసుకొనొద్దాం అనుకున్నాం గానీ, అక్కడికి కూడా వెళ్ళేంత ఆహ్, లేదన్నమాట. అసలు బైక్ మీద వెళ్తే ఏమైనా ఉందా ఈ చలిలో? అస్సలెక్కడికి వెళ్ళలేదండి. వెళ్ళలేము కూడా వింటర్‌లో ఇంకెక్కడికి వెళ్ళడానికి కూడా ఉండదు. సో, అలా ఉంటదనమాట ఇక్కడ క్లైమేట్ అయితే వింటర్ క్లైమేట్. ఇక్కడ వాషింగ్ మిషన్‌లో బట్టలయ్యాయండి. నేను 9:30కి ఆన్ చేశాను వాషింగ్ మిషను. ఈ బట్టలు వాషింగ్ అయ్యేసరికి 2:00 అయింది. ఇప్పుడు 2 అవుతుంది. ఎందుకంటే మధ్యలో మళ్ళీ కరెంట్ పోయిందనమాట. ఇక్కడ పవర్ కట్ ఎక్కువుంటుందండి. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను గదా! పవర్ కట్ ఎక్కువుంటదనమాట. ఇంకా 9:30కి వేస్తే నేను వేసిన 10 మినిట్స్‌కే కరెంట్ పోయింది. మళ్ళీ రావడం, మళ్ళీ పోవడం అట్లా అయ్యి ఇప్పుడు 2:00 అయిందనమాట. 2:00కి వాషింగ్ అయింది. ఈరోజైతే ఎండ రాలేదండి. అలాగే మబ్బుగా ఉంది. ఇప్పుడు 2:00కి బట్టలు పైన వేస్తున్నాను. కనీసం ఆ గాలికైనా సరే ఆరుతాయిలే అని పైన వేస్తున్నాననమాట. ఎందుకంటే పిల్లల బట్టలే ఎక్కువున్నాయి. వాళ్ళ బట్టలు కంపల్సరీ ఇప్పుడు ఆరాలి. మండే స్కూల్ ఉంది కదండీ! సో, అందుకని అట్లా తీసుకొచ్చి పైనైతే వేస్తున్నాననమాట. ఇక్కడ చలి ఎక్కువయింది కదండీ! చాలా స్కూల్స్‌కి వింటర్ హాలిడేస్ అయితే ఇచ్చేశారు. సాహితీ, సాత్విక్ వాళ్ళకి ప్రెజెంట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి, రేపటి నుంచి వాళ్ళకి స్కూలు 10:00 అండి. ఎందుకంటే మార్నింగ్ టైమ్‌లో ఎండ అవి రావట్లేదు కదా! అందుకని స్కూల్ టైమింగ్స్ చేంజ్ చేశారు. 10:00 నుంచి 3:00 వరకు స్కూలు టైమింగ్స్ అనమాట ఇప్పుడు. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఒక 5 డేస్ అట్లా క్రిస్మస్ హాలిడేస్ ఇస్తారు. ఆహ్, పేపర్‌లో వేశారంటండి పిల్లల స్కూల్స్‌కి వింటర్ హాలిడేస్ ఇవ్వండి అని. ఎందుకంటే ఇప్పుడు చలి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి, చాలా స్కూల్స్‌కి ఆల్రెడీ వింటర్ హాలిడేస్ అయితే ఇచ్చేశారు. మరి సాహితీ, సాత్విక్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత
హాలిడేస్ ఎన్ని రోజులు ఇస్తారో ఏంటో తెలీదు. హాలిడేస్ ఎక్కువ రోజులు ఉంటే గనక ఒక 15 డేస్ అట్లా హాలిడేస్ ఇస్తే గనక ఇంకా ఆంధ్ర రావాలి అని అనుకుంటున్నాను. అర్జున్ అయితే ఇప్పుడు రారు. నేను మాత్రమే పిల్లల్ని తీసుకొని రావాలి. అది కూడా పిల్లలకి హాలిడేస్ ఇస్తేనే వస్తానండి. లేదంటే ఇంక సంక్రాంతి టైంకి అంటే ఆ టైంకి సంక్రాంతి 10, 11 ఆ డేట్‌ల్లో నేను, అర్జున్ పిల్లల్ని తీసుకురావడానికైతే ట్రై చేస్తాము. సో, అలా ఉందనమాట. సంక్రాంతికి ఎప్పుడొస్తారు అని అడుగుతున్నారు కదా! అసలు సంక్రాంతికి ఎప్పుడొస్తామో తెలీదండి. ఇంకా డిసైడ్ అవ్వలేదు. పిల్లలకి హాలిడేస్ ఇవ్వడాన్ని బట్టి డిసైడ్ చేసుకుంటాము. ఇంకా ఈవినింగ్ టైంలో సాహితీ, సాత్విక్ ఇద్దరిని చదివిస్తున్నానండి. సో, మండే వీళ్ళకి మోరల్ ఎగ్జామ్ ఉంది. ఇంకా ఆ ఎగ్జామ్‌తో వీళ్ళకి ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినట్టే. తర్వాత క్రిస్మస్ సెలబ్రేషన్స్ అవి ఉంటాయి. మరి హాలిడేస్ ఎప్పటినుంచి ఇస్తారు ఏంటి అనేది ఇంకా తెలీదనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. సో, మా సండే ఈ విధంగా గడిచింది. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో, మరొక మంచి నేచురల్ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.